హే గైస్, బ్యాక్ విత్ అనదర్ వీడియో. ఈరోజు మనం ఒక పన్నీర్ రెసిపీని ముందు తెచ్చామనమాట. అయితే ఇవి వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవి నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. అయితే ముందుగా స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో ఇలాంటి ఒక కడాయి పెట్టి ఆయిల్ వేసుకోండి. తర్వాత చాప్డ్ ఆనియన్స్ వేసి అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ అయ్యే వరకు వేయించుకోండి. ఆ తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి. దాని తర్వాత 20 గ్రామ్స్ ఆఫ్ గ్రీన్ పీస్ అంటే బఠానీలు వేసి వేయించుకోండి. తర్వాత 150 గ్రామ్స్ ఆఫ్ కాలీఫ్లవర్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసి మంచిగా వేయించుకొని ఒక 5 మినిట్స్ దాకా మూత పెట్టేసేయండి. ఇప్పుడు ఈ ఫ్రైని పక్కకు తీసేసి సేమ్ కడాయిలో ఆయిల్, జీలకర్ర అండ్ టమోటా ప్యూరీ వేసి బాగా వేయించుకోండి. ఆ తర్వాత ఉప్పు, పసుపు వేసి మంచిగా ఆ టమోటా ప్యూరీని కలుపుకోండి. కొద్దిసేపు ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత అందులోకి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, చికెన్ మసాలా అండ్ కారం వేసి మంచిగా కలుపుకొని మనం ఏదైతే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నామో దాన్ని ఇందులో వేసి బాగా కలుపుకొని హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ని ఇందులో పోసుకోవాలి. అలా కాసేపు ఉడికిన తర్వాత మళ్ళీ దడకని మూసేసి ఒక 5 మినిట్స్ వరకు అలానే పెట్టేసేయండి. అది మంచిగా ఉడికిపోతుంది. తర్వాత మూత తీసాక 150 గ్రామ్స్ ఆఫ్ పన్నీర్ మనం ఏదైతే పక్కన పెట్టుకున్నామో అది ఇందులో వేసేసి బాగా కలుపుకోవాలి. అయితే పన్నీర్ వేసిన తర్వాత ఎలా పడితే అలా కలపకూడదు, మంచిగా ఒక వైపుకి కలపాలన్నమాట, లేకపోతే పన్నీర్ ముక్కలన్నీ విడిపోతాయి. అలా ఒక 3 మినిట్స్ ఉడికిన తర్వాత మంచిగా 50 గ్రామ్స్ ఆఫ్ పెరుగు వేసి బాగా కలుపుకొని కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోండి. అంతే, మన టేస్టీ అండ్ హెల్దీ పన్నీర్ రెసిపీ అనేది రెడీ. అయితే ఇలాంటి మరిన్ని టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. రేపు మరొక రెసిపీతో కలుద్దాం.